ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పథకాలు, నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయాల్లో, పాలనలో కొత్త మార్పు చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పొలిటికల్ లీడర్లకు భిన్నంగా కొత్త కార్యక్రమాలు, ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే పాలనలో తన మార్కు చూపించిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఆ రోజు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిరుద కొరత ఉండకూడదని, అందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేస్తూ, గతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను 10,000 నుంచి 25,000 చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. దీనివల్ల పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో ఉంది. ఇలా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైరల్గా మారుతూ దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి చాలామంది రాజకీయ నాయకులు కాల్ చేస్తూ ఉన్నారట. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు కాల్ చేశారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.